వరకు పోయి సరెండర్ ద బాటిల్ అని చెప్పి రాపో. ఎందుకన్నా మనమే పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసి వద్దాం. ఆ ముస్లోన్ దగ్గర ఇంత పెద్ద యాసిడ్ ప్యాకెట్ ఉన్నది, సీదా మూతి మీద వేసినట్టే పీక్తారు అందరు. నోరు మూసుకొని కూసాం. నేను పోతా. ఓ బేట సురేందర్ ది బాటిల్. సురేందర్ ఎవడు? నాది కాదు, నీది కాదు, సురేందర్ ది బాటిల్. అదే సురేందర్ ఎవడు? కనుక్కొని వస్తా. ఫాస్ట్గా ఎండ కొడుతుంది, ఛత్రి ముసలాడు గుంజుకోండి. ఇలా కూడానే పోతాను వేస్ట్ గాడు. ఫైల్స్ అనుకుంటారా పాపం అలా నడుస్తున్నాడు. బాటిల్ ఏమైంది? సురేందర్ ఓడని అడుగుతుండు. సురేందర్ ఎవరు? అదే అడుగుతుండ. సుఖ్విందర్ వల్ల ఏం చెప్పు పో. సరెండర్ ద బాటిల్ రాది, సురేందర్ ద బాటిల్ కాదు. టైం వేస్ట్ అన్నా, వదిలే. సారీ అన్నా. మీకు జరిగిన అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. నేను చెప్పలే. ఓకే, అయింది ఏదో అయిపోయింది. దీని ముందుకు ఎట్లా తీసుకెళ్దాం? 4 crores క్యాష్. ఓకే, మాకు 2 మీకు 2. నెక్స్ట్ మాట్లాడేదంతా నాకు. ఓకే, మాకేమొద్దు, మీరే పెట్టుకోండి. ఉచ్చ ఆపుకోవాలి. నీ వల్ల కాదు కానీ. నీకంటే నేను డెస్పరేట్ ఉన్నా. నాకు చెప్పకు నువ్వు లెక్కలు. 5 4 3 2 2 చూడరా గుండు, నాతో పెట్టుకో. చెప్పండి. ఓకే, 5 crores క్యాష్. యా షూర్, ఫైన్. దీన్ని నెక్స్ట్ ఎలా తీసుకెళ్దాం? డబ్బులు తీసుకొస్తాడు, బాటిల్ ఇచ్చేయాలి. ఇలాంటి ఫొటోస్ వీడియోస్ ఉండకూడదు. అలాగే ఒక నాన్ డిస్క్లోజర్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. ఆధార్ కార్డులు, పేర్లు పంపించాలి. డన్, స్టాండర్డ్ ప్రొసీజర్. షార్ట్స్. హలో, వైర్లెస్ రోల్ ఒత్కోర్. ఎవర్రా మాట్లాడేది? సీయోనా? అరే లంచ్. మనుషుల్ని పెట్టి ఎంత ధైర్యం రా నీకు? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని వేద్దామని ట్రై చేస్తావురా? నీ అమ్మ ఏంద్రా వస్తుందనా? నీ కంపెనీ ఐపీఓ పోతుందనేసే కదరా నీ భయమంతా. ఆ బాటిల్ వీడియో తీసి టీవీకిచ్చి నీ కంపెనీని స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా. అరే సారీ చెప్పడానికి నేనే పర్సనల్గా వస్తున్నా. ఒక పబ్లిక్ కాఫీ షాప్లో కలిసి ఒక 10 lakhs క్యాష్ ఇస్తాను, నాకు బాటిల్ కూడా వద్దు. నీకు నమ్మకం వచ్చి నాకు మాట్లాడతాం, నన్ను నమ్ము. కాల్చు. రమణ,
కాలుస్తావురా నువ్వు నన్ను కాలుస్తావురా నువ్వు ఎవర్రా ఇక్కడ జైలర్ దయానంద్ కాల్చో సార్ సార్ వద్దు సార్ 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 ప్లీజ్ సార్ కాల్చో ఆ భక్తగాడి దొరకలేదు నన్ను చేయమంటావు అయితే కొట్టండి సార్ నాకు వానికి టన్నెల్ ప్రాబ్లం ఉన్నది ఐ ప్రాబ్లం ఉన్నది నాకు తెలియదు సార్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాను చెప్పింది సార్ నాకు ఆ భక్త కావాలి ఆ హౌలేగాళ్ళని చంపేసిపోతా ఇక్కడి నుంచి సార్ ఆ భక్త దొరకడు కష్టం సార్ వాడు ఒక్కసారి దొరకాలని డిసైడ్ అయిపోతే మళ్ళా బాలీవుడ్ హీరోలాగా బిల్డప్ ఇస్తావేంట్రా తెస్తా సార్ తెస్తా ఈసారి పో వాళ్ళు ఏం అడగకపోయినా మన ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం ఇచ్చి పడేసి. అన్నా ఆ రోజంటే ఏదో టెన్షన్ లో పేరు చెప్పిన అంతే. టెన్షన్ నోరు మూసుకోనండి ఈసారి. అన్నా నా ఆధార్ కార్డు తెలియదు అన్నా. ఏడ దొరికినారు నాకు. సారీ అబౌట్ ఆల్ ద ట్రబుల్. మీ అన్న పేరు నాయుడు కదా? ఆయన గురించి కూడా కనుక్కున్నా. మా అన్న గురించి నీకు తెలియదు. మా అన్న వేరే. ఈ బిల్డప్లో ఒకటి లెక్క పెట్టనిస్తావా లేదా? డౌన్. నీకు కార్పొరేటర్ అవ్వాలని ఉంది అంతే కదా? నాకు కూడా నువ్వు కార్పొరేటర్ అవ్వాలని ఉంది. దానికి కావాల్సింది డబ్బులు కాదు, సపోర్ట్, పావా. ఈ గోల్ అంతా ఎందుకు? నేను కార్పొరేటర్ చేయడం అంత కష్టం కాదు. నమ్మట్లేదా? ఇవాళ సండే, సిటీ మధ్యనున్న కాఫీ షాప్ ఇంత ఖాళీగా ఉంది. ఎందుకని ఆలోచించావా? కౌంటర్ వెనకాలన్న నా మనిషి రోడ్లో క్యాజువల్గా వెళ్తున్నా ఇద్దరు. నా వెనకాలన్న పోలీస్. నేను ఒక్క చిటికేస్తే థానోస్ లాగా జీవన్ ఏమంటావు? 500 తగ్గింది. మనస్సు మార్చుకుంటే కాల్ చేస్తాడా? ఏమైంది? బాటిల్ అయితే కీడా వేసాను. ఏ కాలే పోలి. ఏమైంది? చూద్దాం. టెక్చర్ తగ్గట్లేదు. తాగుదామా? తాగుదాం. పుట్టోను అనుకుని మళ్ళా కాడుతున్నావు అబ్బే. మ్యాన్ హ్యాండ్లింగ్ పగులుతుంది. You will face the consequences, Mr. Bharat. ఓబే నడ్రా. I'll sue you in the court. Ready? సూకి కాదురా బొమ్మని తీసుకో. ఓడరాను. ఏమైంది అన్నా ఇంగ్లీష్. Who the you are? ఐఎమ్ భరత్. అరే Remove fingers from Barbie. Remove fingers from Barbie. Hey, hold on. Hold on.
పట్టుకోండి. Who are you, son of prostitute? You big hair. నేను అన్ బాస్. ఆ సిమ్యులేటర్ నాది. ఏంది అది? ఆ సిమ్యులేటర్ నాది. బార్బీనేదో. It is a toys for you. సిమ్యులేటర్ అది. Catch him, the sick cook. Catch this pubic hair. Hey. Hey. చూస్తూనే కొట్టబోతుంది నిన్ను. నత్తే ఎక్స్ప్లెయిన్. వాడు నా పాజ్. అడ్వకేట్ సబ్ టైటిల్స్. అన్నాడు కంపెనీకి వెళ్ళి వచ్చినా బొమ్మ పోయిందని కేసు వేసిండు. 1 crore కట్టమంటుండు. ఫిక్స్ చేస్తామని చెప్పిన బార్బీని తీసుకెళ్ళిపోతాడంట. బార్బీని అది ఓకే బార్బీ? చెయ్యుపు లేకపోతే ముట్టి మీద అంతాడు. నాకేం అర్థమైతలే. నాట్ రిక్వైర్డ్ ఫర్. నీకు అర్థమైతేంది కాకపోతే ఐ వాంట్ బార్బీ. 1 crore. 1 crore. చేంజ్ ద రేట్. 50 lakhs. Try again. 20. అంతకంటే తక్కువ అయితే కష్టం అన్న. 20. Leave the bag. Bag is costly. Give money. Exit. తక్కువ అవుతాయి. ఇంకా తీసుకో. తీసుకోరా. తక్కువ అవుతాయి భయ్. గోల్స్ ఎందుకు బా నీకు? ఎగ్జిట్. ఏ కమ్ హియర్. సారీ చెప్పాలి. సారీ చెప్పరా. సారీ. ఏం చేసుకుంటావు డబ్బులతోటి? ఏమో ఇంకా ఆలోచించలేదు. మంచిదే, డబ్బులు ఉండాలి, కావాలి డబ్బులు. కానీ దేనికి కావాలి డబ్బులు? ఏం చేసుకుంటావు? ఎవ్వనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవ్వని కింద బానిసలాగా పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఎవ్వడు మన ఎగతాలు చేయడు. ఇది మాత్రం నతి లేకుండా బాగానే చెప్పినావు. ఎంత అసలు బానిస బతుకు నుంచి బయటపడాలంటే ఎంత కావాలి? హౌ మచ్? ఎంత? 2 కోట్లు. 2 కోట్లు చాలుతాయి. రోజు పెరిగే ఉల్లిపాయల రేట్లు అన్నీ చూసుకుంటుంటే ఇంకో 4 సంవత్సరాల్లో ఆమ్లెట్ అని కూడా పనికిరాదు. దాని తర్వాత ఏంది మళ్ళీ బానిస బతికేనా? దేనికి అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకు భయపడద్దు? ఇంకొన్ని రోజులైతే మా తాత వీక్తాడు. అప్పుడు నాకున్న లోపాలతోటి ఎట్లా బతకాలి? పైసలు కావాలి. లోపాలేం లేవు నీకు. అందరికి ఉన్న లోపం ఒకటే, అటాచ్మెంట్. అది వీకిందనుకో ఫ్రీడమే. ఇక ఫ్రీడమ్ ఈడు ఉండదు, ఈడు ఉంటుంది. ఏ అమ్మ ఒక ఫ్లాట్ కొను, లేకుంటే రోడ్డు మీద పడిపోతావు. మంచి కారు కొను, లేకుంటే ఇజ్జత్ పోతుంది. బట్టలు మంచిగా వేసుకోవాలి, ఇజ్జత్ పోతుంది. లేకుంటే మంచి తిండి తినాలి, లేకుంటే చస్తావు. ఫస్ట్ భయపట్టిస్తారు, దాని తర్వాత డబ్బులు ఇలా ధైర్యం ఇస్తా అంటారు. అదేందో గింతే సొసైటీ. అప్పుడప్పుడు రోడ్డు మీద కుక్కని చూసి నాకు కోపం వస్తూ ఉంటుంది. హాయిగా బతుకుతూ ఉంటుంది. మనమే భయపడి చేస్తూ ఉంటాం. ఇంకేడుంటుందిరా ఫ్రీడమ్? బుక్కారెడ్డి బిడ్డ అంటయ్యా, పెళ్లి చూసిపోదామని వచ్చిండదంట. బుక్కారెడ్డి బిడ్డ చావలో కనపడితే నేనే దొలకొచ్చిన. బుక్కారెడ్డి బిడ్డవా? అందుకు కాదు కర్ర గిరగర తిప్పినావు. నేను చూచా ఉంటే అచ్చం మీ నాయనలానే ఉండవమ్మే. ఎట్లుండవు కసిరెడ్డి అన్నా? ఏందే మా కసిరెడ్డి అన్న పేరు నీకు ఎరికేనా? సుబ్బడి తోటలో నర్సిరెడ్డిని చంపింది నువ్వు కాదని కూడా తెలుసు మసిరెడ్డి అన్న. ఏం మాట్లాడుతాండవు మే? ఆ నర్సిరెడ్డి నరికిండేది నేనే కదా. ఏడా నర్సిరెడ్డి పోయింది 7 గంటలకి.
నీకు 6 గంటల పైన రేసి కిటాయి. నాకు మా అయ్యన్ని చెప్పినాడులే. మీ నాయన నా కోసం ప్రాణం వదిలినాడు. ఆని బిడ్డంటే నా బిడ్డ లెక్కే. పెళ్లి మొత్తం సందడి చేయాలి బిడ్డ. అట్నే అయ్యా. ఆ శివుడు ముక్కు పిల్లవు నువ్వే. నీ పేరేందమ్మా? నందిని రెడ్డి. రా లోపల పోదాం. అల్లుడు మెతక మనిషి. కత్తులు బాంబులు చూసే కంగారు పడతాడు. పెండ్లైందంక 3వ కంటికి కనిపించకుండా దాచిపెట్టాను. అర్థమైందయ్యా. ఆ వీరారెడ్డి మనిషన్న అనుమానం వచ్చినా నీ అబ్బా ఏంట్రా నీ డ్రైవింగ్? ఎందుకు వచ్చావు? పుంజు చెప్తున్నా వినకుండా ఎనిమి జోన్కి వెళ్ళావు, చచ్చావు. ఇది మారదు. ఎందుకు ఈడ ఆపావు? సుసుకుపోతావా? నువ్వు అరిచిన అరుపుకి ఆపక్కర్లేదే, ప్యాంట్లో పడిపోయింది. పోనీ పదరా. టాబ్లెట్ ఇరా. ఇదేనికిరా? మలేరియాకి. వచ్చిందా? వస్తుందేమని. నీ అబ్బ ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఇవ్వని బుద్ధి నుంచి అన్ని జబ్బులు నీకే ఉన్నట్టు నాకు. ఊరి డబ్బా. మై ఫోన్. గాలాగింది ఏంద్రా సూర్యుడు? అన్నా వండుతోంది, జాగ్రత్త. వెళ్ళాడు నోట్లో చెయ్యెవరు పెట్టమన్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ భూమారెడ్డి గారు ఇల్లు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా? ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తాపా. ఎక్కడ? మీరెక్కడికి? యో ఆగమన్నకి సూర్యుడు కుడిచేలాగైతే చంద్రుడు ఎడం చేయలాగా. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా. మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగవని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండ్ల దగ్గర పడినాయి. పగోడు వస్తాడు. పగోడు వస్తానంటే ఆట చూడమంటావేందన్నా? ఏంది మనం ఇక్కడ మాటేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏందిరా నువ్వు చెప్పేది? పగోడికి మనం ఇక్కడ మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? కాఫీ తెమ్మంటావా? అయ్యా, ఊళ్ళో అంతా గందరగోళంగా ఉండదయ్యా. ఏమైనాదిరా? అందరూ దెయ్యం పట్టినట్టు ఊగుతుంటారయ్యా. సత్యరెడ్డి అన్నా బండి తీరా.
బసిరెడ్డి అయ్యా అల్లుడు భద్రం అట్టయ్యా మీరు వచ్చేదాకా మట్ట సంగ చూసుకుంటాయా. కొరికేస్తా నేపాళి మంతమిస్తే ఏమవుతావో నవ్వులేస్తా. మేకప్ కొంచెం ఎక్కువైనట్టుంది, పర్లేదులే. అన్ని పెళ్లి తర్వాతే అన్నావుగా, రా. ఎందుకంత టెన్షను? నేను నిజంగా కొరికేస్తానా ఏంటి? ఏదో మాట వరుస కన్నాను. నాకు కొంచెం టెన్షన్గానే ఉంది, అందుకే ఓ పని చేద్దాం. లెట్స్ టేక్ ఇట్ స్లో, రియల్లీ స్లో. ఏంటి సెంట్ వాసన? యాక్స్. నా దగ్గర 2-3 ఫ్లేవర్లు కూడా ఉన్నాయి, నీకు ఇస్తాలే. ఐ నో ఐఎమ్ ఇర్రెసిస్టిబుల్. లైట్స్ ఆఫ్ చేయని. స్విచ్ బోర్డ్ ఏదబ్బా? దేవుడు కూడా కరుణించాడు. నాటి గాడ్. పుష్కల ఇక్కడ వాయిస్ మార్చి భయపెడుతున్నావా? కబడి 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 కబడి. చూసుకోరే. మంచి టైంకి ఇచ్చారు. తలుపు తీయండి రే. కళ్యాణ్ మ్యాగీ ఎక్కడున్నారు? థ్యాంక్స్ ఆంటీ. ఏంటేదో సౌండ్ వస్తుంది. ఇంత ఫాస్ట్ నాకు తెలీదు. వైల్డ్. ఐ లవ్ ఇట్. అంబవతి తెలుసు కానీ ఈ జాంబేలు ఏంటబ్బే? ఇట్స్ డెడ్లీ వైరస్. కరోనా వైరస్ లాగానా? దానికి మించి. ముందు మైండ్ దొబ్బుద్ది, ఆ తర్వాత ఆకలి పెరిగి మనిషి మాంసం కోసం ఎగబడతాయి. పిశాచులా ఏంది? బతికున్న శవాలు. వాటిని కొట్టినా నరికినా నొప్పి తెలీదు. వాటికి మనోళ్ళు పగోళ్ళు అనేది ఉండదు. అందరినీ కొరికి జాంబీలు చేసేంత వరకు అవి ఊరుకో. నా పానమైన ఇడ్స్ పెడతాను కానీ ఆ జాంబాబు మాత్రం దొరకనబ్బా. అటు చూడు. ఇన్నేళ్ళు తోమినందుకు నా రుణం తీర్చుకున్నావు కదే, మోసపోలేదానా? ఏంటి బోసుపోలు వేసుకుని అని మింద మీదకి వస్తుండవే? అయిపోయినావు నీ వేయాల. కత్తులు పట్టాల్సిన కంపు పొలు తోమిచ్చినావు, తలలు తీయాల్సిన చేతులతో తలకు మాసిన పనులు చేయించినావు. ఉండవే చెప్తా. అరే చావదురా. ఎట్లాగది
ఒకటే దెబ్బ. ఏడుండా వంశలు జంబి మంచి పని చేసిన అబ్బి. ఏంట్రా నీ సాడిజం? నీకు తర్వాత అబ్బి మామూలు టార్చర్ పెట్టినదా? పరిగెట్టు పరిగెట్టు అట్లా పరిగెట్టు. పైకెత్తు మనకెందుకే పైకి నవ్వు. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఆగి వస్తున్నాను. కొంచెం రైట్ కింద చూ కిందకి నవ్వు నవ్వు నీ పిల్లకు. అన్నా ఏమంటున్నారన్నా? ఏం లేదురా కుక్క పిల్ల క్యూట్గా ఉన్నా అంటున్నాను. హిందీలో కుక్కని కొత్త అంటారు. నవ్వు. నాకు తెలిసి మనం లైటింగ్ పెట్టినట్టు ఈ ఊర్లో ఎప్పుడు పెట్టలేడు తెలుసా? బాగానే వస్తుంది కదన్నా. రేపు నువ్వు చచ్చిపోయాక మీ ఇంట్లో దండేయడానికి ఇదే ఫోటో వాడపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు, నీ డబ్బులు నీ మొహన కొడతాను. షమిలాడు షమిలాడు ఏరా బాలు, మీ నాన్న లేడా? లేడు. ఏం లేదురా, మా ఫోటోగ్రాఫర్కి కామెర్లంట. అదే మీ నాన్న ఉంటే వచ్చి ఫోటో తీసేవాడు కదా అని. నేను తీస్తాగా. ఏంటి నువ్వా? నీకు మా నాన్న కావాలా ఫోటోలు కావాలా? ఆహా సరే కానీ పద. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. బాబాయ్ చిచి బాబాయ్ ఏంటి ఇప్పుడు నేను దీని మీద ఎక్కాలా? తొక్కాలి కూడా. పద పట్టుకో. జీప్ మీద రావచ్చుగా. వస్తాం రా, నువ్వేదో లంగ పని చేసి దొరుకుతావు కదా, అప్పుడు జీపులోనే వద్దు కానీ. అంత ఛాన్స్ నీకు ఇవ్వనులే. పెద్దానికి ఎడుతో ఏంటో. నమస్తే సార్. ఎలా జరిగింది? పురుగులో మందు తాగి ఊరేసుకున్నాడు. పురుగుల మందు. అయ్య బాబాయ్ నాకు చాలంటే భయం. నేను దీన్ని వెళ్ళిపోతాను. బాబు ఆగరా ఆగరా బాబు, మా ఫోటోగ్రాఫర్ లేకనే కదా నిన్ను పిలిచింది. ప్రెస్కి వెళ్ళరా. అంటే ఇప్పుడు నేను తీసిన ఫోటోలు రేపు పేపర్లో పడతాయా? 50 రూపీస్. 30. పేరు పెద్దగా ఇస్తావా? వాడిది హత్యేమో డౌట్గా ఉంది, ఇంత పెద్దగా ఇస్తాం. ఫ్రీగా తీస్తావా? వద్దులే, వెళ్ళేటప్పుడు సోడా ఇప్పించాలి. పని చూడు. ఇలాగైతే లైటింగ్ అవ్వదు. రేపు పొద్దున్నే ఫోటో పేపర్లో పడిద్ది. అంటే ఇటు పుట్టినప్పుడు ఎడా అనుకున్నాడా ఫోటో పేపర్లో పడిద్దినే. ఇలా ఇటు తిరిగి. మన కాలేజీలో అమ్మాయిలు పెద్ద అందంగా లేరురా. అవునే ఈ అమ్మ ఒక్కది కూడా బాగాలేదు. ఎలక్ట్రానిక్స్లో పద్మ అని ఒక అమ్మాయి ఎందుకురు. అమ్మాయి కళ్ళకు 100 గోతులెట్టేయచ్చు. అవునరా, నీ పక్కన చాలా బాగుంటుంది. మీ ఇద్దరిది బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టే ఉంటుంది. కాదు కాదు కాదు, గులాబ్ జాము, రసగుల్లా, స్వీట్ లవ్ స్టోరీ. ఒరే నా మీద కానీ జోకులు వేసావు అనుకో, కాల్ సందులో పీకెట్ నలిపేస్తాను. అప్పుడు నీ నోట్లోకి ఏమొస్తుంది తెలుసు కదా. ఎరా నీకెవరు నచ్చలేదా? మన క్లాస్లో సునీత అని ఒక అమ్మాయి ఉంది కదా. ఆవిడకి ఎంసెట్ ర్యాంక్ ఎంతో తెలుసా? 225. ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్టుంటుందో తెలుసా? బ్రిటిష్ వాడికి పుట్టినట్టే ఉంటుంది. మరి మనం మాట్లాడితే ఎట్టుంటుంది? బ్రిటిష్ వాడి మీద బాగా పట్టేసినట్టు ఉంటుంది. ఎరా నీకు ఆ అమ్మాయి ఏది గొక్క తిప్పుకోకుండా ఒక్క నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10. అబ్బే అది మన రేంజ్. ఒక అమ్మాయిని చూసామంటే అలా లేవాలి. ఏంట్రా ఇంటికి లే పంప్సో ఏదో గుడ్ పంప్స్. గుడ్ పంప్స్ అది రావాలి. అది ఫీలింగ్ అంటే.
అగ్గిపెట్టేదిరా? అగ్గిపెట్టా? మన టెర్రస్ పైన సీనియర్స్ కాలుస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం కదా. వెళ్తే తెచ్చావు నువ్వు, అయితే బాధేస్తావు. నేను అందరికన్నా నీకే దగ్గరగా ఉంది, వెళ్తే తెచ్చావా? దేర్ సీనియర్లకు దొరకరే, ర్యాంక్ చేస్తారు. ప్రెషర్ దాకా మనకి కర్మ తప్పదు. ర్యాకింగే కదరా, ఫ్రెషర్స్ వరకు ఎవడు అడగడలేదు. అగ్గిపెట్టి ఎక్కడ పెట్టావు? నా కొడక. బానే బయలేరా కథలు. ఎరా ఇది నీదేనా? లేబర్ నా కొడక. రే ధర్మ, ఒక్కసారి వయసు గురించి ఆలోచిస్తేనే సీనియరు జూనియరు, అది ఈగో విషయం వచ్చిందనుకో, దీనమ్మ ఎవడైనా ఒకటే. వాడు నేను ఒకటా? పొద్దున్నే కారులో కాలేజ్కి వచ్చే నేను, పొద్దున్నే సైకిల్ మీద పాలమ్ముకుని వచ్చే వాడు ఒకటా? పోరాపో లేబర్ నా కొడక. నిజమారా? మీ బాబు పేరు చెప్పుకుని సీట్ సంపాదించి నువ్వు, కష్టపడి ర్యాంక్ తెచ్చుకుని సీట్ సంపాదించి నేను, ఇద్దరం ఒకటేనా? కాదు కదా. మీ బాబు ఫోన్ చేస్తే కానీ అగ్గిపెట్టి కూడా కొనుక్కోలేవు. ఏం బతుకురా నీ. రే బాబు దగ్గరికి వెళ్ళకు. ఆ రోజు రాత్రి మీ నాన్న ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది. గిట్టు ఏం మాట్లాడుతున్నావు? నన్ను బూతులు మాట్లాడతాను, నువ్వు మాట్లాడతావేంటి? ఆ రోజు వాళ్ళ నాన్న నిజంగానే ఇంటికి వెళ్ళలేదు. ఆగండి వాళ్ళ నాన్న చాలా మంచోడు రా, నాకు బాగా తెలుసు. రే వద్దురా, ఇంటోడు కొడుకుని కూడా ఎంతలా చదువుతున్నాడంటే బాబు దగ్గరికి వెళ్ళకండి రా. ధర్మ, మాటలు యుద్ధాలను ఆపుతాయి అంటారు, కానీ మాటలు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది. ఇంటర్ కూడా పేకలేవు. అరే గిట్టు నాదొకసారి చెప్పరా. వాడు కాబట్టి అంత డీసెంట్గా ఇంటర్కా అన్నాడు. అదే నేనైతే ఏమంటానో తెలుసుగా. ఆగలేసిన పదండి వెళ్దాం. రే కృష్ణ, నీ గుందిరా? నీకు లేదా? ఎన్నిసార్లు అవుతారా బాబు? చైల్డ్ క్రైస్ట్. నమస్తే అండి. హాయ్ అండి. 1 minute. ఏంట్రా? నాకెందుకో నేను నా పద్మ గారికి కనెక్ట్ అయిపోయాను అనిపిస్తుంది. నీకు రూలు నాకు రూలా? అలా కాదు. అర్థమైందిలే, నేను లావుగుంటానే. చిచ్చి అంతే. అంతేనా? ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందిరా. రక్తదానం ఉంది, ఇంకొన్నాళ్ళు కోదానం కూడా వచ్చేస్తుంది. అప్పుడు నా కోతానికి ఇచ్చేస్తా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయిపోతాం. అంతేగా, నువ్వు తగ్గనంటావు. తగ్గే ప్రసక్తే లేదు, నేను ఇలాగే బాగుంటానని మా అమ్మ అంటుంటుంది. సర్లే, ఇప్పుడు ఏం చేయమంటావు? మా ఇద్దరికి ఒక 5 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడుకునే అవకాశం కలిసిన 5 నిమిషాలకి ప్రైవేట్గా మాట్లాడుకోవాలంటే మెళ్ళ మీద పెళ్ళు అని కొట్టింది. సరే ఓ పని చేయండి, మీరు ప్రైవేట్గా మాట్లాడుకోండి, అప్పుడు మేము ప్రైవేట్గా మిగిలిపోతాం కదా. పదం కొద్దిగా ఆటలు మాట్లాడుకుందాం అండి. సరే, జాగ్రత్త పద్దు. పద్మ గారు ప్లీజ్ కమ్, టేక్ యూర్ బ్రిడ్జ్. కమ్. వేర్ యువర్ స్వీట్ హోమ్? నోబెల్ కాలేజ్ దగ్గర. ఇట్స్ ఎ నోబెల్ ఏరియా. ఇఫ్ యూ నెవర్ మైండ్ ఎనీ లవ్ స్టోరీస్? మీకు? యా, వన్ సాడ్ లవ్ స్టోరీ. అవునా? అది 1996. ప్రేమలేఖ సినిమాలో అజిత్కి వచ్చినట్టు నాకు ఉత్తరాలు వచ్చేవి. నేను ఎలా ఉంటానో ఆ అమ్మాయికి తెలీదు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మేమిద్దరం ప్రేమలేఖల్లోనే ప్రేమించుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఊరెళ్తా అన్నా తను మా ఇంటికి వస్తా అనేది. నేను శ్రద్ధగా చక్కగా ఇల్లు సర్దుకొని రెడీగా ఉండేవాడిని. కానీ ఆ అమ్మాయి వచ్చేది కాదు. ఈ మూడ్ ఇలా 4 సార్లు కంటిన్యూ అయింది. తర్వాత 5వ నెలలో అర్థమైంది ఆ లేఖలు రాసేది మా నాన్నే అని చెప్పి. వాళ్ళు ఊరెళ్ళినప్పుడల్లా నేను ఇల్లు సర్దుతానని.
సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. శామ్యుల్ నాయుడు ఈజ్ లైక్ దట్. వి ఎవరు డోంట్ నో. ఇంకేంటండి విశేషాలు? నీకు ఒకటి చూపించాలి. నేను కూడా. అయితే ఫస్ట్ నువ్వు చూపి. ఇలాగే ఇంకో 4 జోకులేసి పద్మని పడగొట్టాలి. యాక్చువల్లీ సార్ చర్చ్లో ఆగండి. ఎవరో పోయారు పాపం కదా. ఒక నిమిషం. సెవెన్లే, ఎవరో పోయారు. శవమా? పాపం అక్కడ ఆడి పరిస్థితి ఏంటో. బాలేష్ గారు, బాలు సరే, నువ్వేదో చూపించాలన్నావు. అదే ఫోటో అడిగారు కదా, తీసుకొచ్చాను అనుకున్నాను కానీ మర్చిపోయాను. అవునా, పోనీలే. నీకు ఒక చూపిస్తా అన్నాను కదా, అదేంటో తెలుసా? పచ్చబట్ట వేయించుకున్నారేంటండి? మెల్లగా మెల్లగా ఎందుకు అరుస్తున్నావు? చెడుపడి వేయించుకున్నా. దేవుడా, ఎందుకండి ఆ పిచ్చి పనులు? బాగుంది కదా. ఏంటండి బాగుండేది? పచ్చబొట్టు వేయించేసుకుని ఎందుకంత కోపం వస్తుంది? నేను తర్వాత మాట్లాడతా. రే బాలు, 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 రే. ఎరా అప్పుడే అయిపోయిందా ప్రైవేటు? ప్రైవేట్ లేదు, ట్యూషన్ లేదు, పదేళ్ళు పోదాం. పచ్చబొట్ట వేయించుకున్నారా? పచ్చబొట్ట. దీప్తి గారు బాయ్, పద్మ గారు బాయ్. వస్తావు, నీకు బాయ్ చెప్పేయాలా? బాయ్.